హలో డియర్ జెంటల్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ కడనాథ్ శంకర్. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఒక సినిమా హీరో అండ్ ప్రొడ్యూసర్ పెద్ద మనసు చేయడం వల్ల ఆ సినిమా వెనక తగ్గింది. ఎస్, రియల్లీ థ్యాంక్స్ టు దట్ పెద్ద మనసు, పెద్ద హీరో రవితేజ గారు అండ్ దట్ ప్రొడక్షన్ హౌస్. ఆ మంచి మనసుకైనా ఆ సినిమా పెద్ద విజయం సాధించాలని చెప్పి ఒక సినిమా ప్రేమికుడుగా స్ట్రెస్ చేస్తున్నా, ఒక సినిమా ప్రేమికుడుగా ఆ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే మిగిలింది 4 సినిమాలు. ఈ 4 సినిమాల్లో నన్ను 2 సినిమాలు టీజర్స్ వలనో, పోస్టర్స్ వలనో, సాంగ్స్ వలనో నన్ను చాలా ఎక్సైట్ చేశాయి. మరి మిగిలిన 2 సినిమాలు ఖచ్చితంగా ఇదే రీజన్స్ వల్ల, ఇంతకుముందు ఏ రీజన్స్ వల్ల అయితే ఆ 2 సినిమాలు నన్ను ఎక్సైట్ చేశాయో అదే రీజన్స్ వల్ల ఈ 2 సినిమాలు నన్ను ఎక్సైట్ చేయలేదు. ఇది నా ఓపెన్ స్టేట్మెంట్. కమెంట్ బాక్స్ అనేది మీ గురించే పెట్టారు, మీ కమెంట్ని మీరు చెప్పండి. అగేన్స్ట్గా ఉన్నా పర్లేదు, బట్ ఐఎమ్ గివింగ్ మై ఒపీనియన్. సరే, ఇకపోతే రెండో విషయం మీతో చెప్పాలనుకున్నది, థంబ్నెయిల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఐఎమ్ వెరీ వెరీ సారీ టు సే దిస్. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మీరు రియల్లీ చెప్తున్నా టూ మచ్ చేస్తున్నారు. ఎస్, ఐ డోంట్ వరీ టు సే దిస్ స్టేట్మెంట్ వన్స్ అగైన్. సూపర్ స్టార్ గారి ఫ్యాన్స్ టూ మచ్ చేస్తున్నారు. ఇలా చెప్పడం వల్ల నన్ను మీరు టూ మచ్ అన్నా పర్వాలేదు, కానీ చెప్పాలి అనుకున్న విషయాన్ని ఈ వీడియోలో క్రిస్టల్ క్లియర్గా చెప్పేయాలని చెప్పి అనుకుంటున్నాను. సరే, డీటెయిల్లోకి వెళ్ళిపోతే 4 సినిమాల్లో 2 సినిమాలు ఎగ్జైట్ చేస్తున్నాయని చెప్పాను. ఆ 2 సినిమాలు హనుమాన్ ఒకటైతే, ఇంకొకటి సైంధవ్. కాన్సెప్ట్ వెరీ సింపుల్. సో వాళ్ళు టీస్ చేసే విషయాలు, వాళ్ళు ఈ సినిమాలో మేము ఏం చూపించబోతున్నాం, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, సినిమా ఏంటి అని చెప్పే విషయాలంతా కూడా ఎగ్జైట్మెంట్కి గురి చేస్తున్నాయి. హనుమాన్ గురించి వస్తే, హనుమాన్ లాంటి సినిమాలు మేబీ కొత్త కాకపోవచ్చు, బట్ అది రొటీన్ కూడా కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఇట్లాంటి సోషియో ఫ్యాంటసీ సినిమాలు వస్తూ ఉంటాయి. ఇట్లాంటి సినిమాలే మనకి ఇంగ్లీష్లో హాలీవుడ్లో కల్పిత పాత్రలతో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, అవెంజర్స్ అని చెప్తే లొట్టలు వేసుకొని మరీ చూస్తాం. అటువంటి క్యారెక్టర్ మన మైథాలజికల్ క్యారెక్టర్ నుంచి ఇన్స్పైర్ చేసి ఒక సూపర్ హీరో సినిమా తీస్తే మాత్రం, అరే ఇదేమైనా అవెంజర్ అనుకుంటున్నాడా, వీడేమైనా సూపర్ మ్యాన్ అనుకుంటున్నాడా, ఐరన్ మ్యాన్ అనుకుంటున్నాడా, సో వీడికి వాడికి తేడా లేదని చెప్పి మనల్ని మనమే కించపరిచేసుకుంటూ ఉంటాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు ఇండియన్ సినిమా మారడం వల్ల చాలా సంతోషమైన విషయం. పర్టిక్యులర్గా మన తెలుగు సినిమా యొక్క ఫేజ్ మారడం వల్ల ఇటువంటి సినిమాలకి ఈరోజు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తున్నారు మన తెలుగు వాళ్ళు. సో వెరీ వెరీ హ్యాపీ. సో నన్ను ఎగ్జైట్ చేసే సింపుల్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా అందరూ చూసే సినిమా. సో 6 నుంచి 60 వరకు అందరూ ఎంజాయ్ చేయగలిగే సినిమా. ప్రతి ఒక్కళ్ళం కూడా మన చిన్ననాటికి వెళ్ళిపోయి ఆ సూపర్ హీరోగా మనం ఏ రోజు ఉండలేం. సో బట్ ఆ క్యారెక్టర్ సిల్వర్ స్క్రీన్ పైన సో విన్యాసాలు చేస్తుంటే చూడాలని చెప్పి ఆ థాటే ఎగ్జైటింగ్ థాట్ కదా. సో ఆ ఎగ్జైటింగ్ థాట్ని ప్రజెంట్ చేసే వాళ్ళకి రియల్లీ థ్యాంక్ యూ ప్రశాంత్ వర్మ గారు. సో వీఆర్ సో ఎగ్జైటెడ్ ఫర్ యువర్ మూవీ. సో ఇకపోతే రెండో సినిమా సైంధవ్, విక్టరీ వెంకటేష్ గారి సినిమా. సో ట్రెండ్కి తగ్గట్టుగా మారిపోవడం, ఏజ్ పెరిగినా కూడా, సీనియారిటీ ఎక్కువ ఉన్నా కూడా ట్రెండ్ ఇదబ్బా, సో ఈ ట్రెండ్కి తగ్గట్టుగా నేను సినిమా చేయాలి అని చెప్పి అనుకునే హీరో విక్టరీ వెంకటేష్. చాలా ఉదాహరణలు ఉన్నాయి. సో ఈరోజు ఇంకొక ఉదాహరణ సైంధవ్ సినిమా టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. టీజర్లో క్రిస్టల్ క్లియర్గా డైరెక్టర్ గారు అసలు స్టోరీ ఏంటని చెప్పి చెప్పేశారు. ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్పారు. సో స్టోరీ నేను ముందుగానే చెప్తున్నాను టీజర్లో. ధైర్యం ఏంటంటే సినిమాలో ఇంకా చాలా ఉందని చెప్పి. ఆ టీజర్ చాలండి, సినిమాలో చాలా విషయాలు ఉన్నాయని మమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి. సో వీఆర్ సీరియస్లీ ఎగ్జైటెడ్ అబౌట్ సైంధవ్. సరే, మిగతా 2 సినిమాలు మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది, ఈ 4 సినిమాల్లో అసలు ఎటువంటి ఎగ్జైట్మెంట్ చేయని ఒక సినిమా. వెరీ సారీ టు అక్కినేని ఫ్యాన్స్, ఖచ్చితంగా అది నా సామిరంగానే. సో ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు సీరియస్లీ అందరికీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. ఆ మాసీ లుక్లో బీడీ నోట్లో పెట్టుకొని ఒక డైలాగ్ చెప్తే, నా సామిరంగా అని చెప్పి డైలాగ్ చెప్పినప్పుడు, అరే ఇది కదా మనకు కావాల్సిందని చెప్పి అక్కినేని ఫ్యాన్స్తో పాటుగా జనరల్ ఆడియన్స్, నాలాంటి సినిమా ఫ్యాన్స్కి కూడా చాలా ఎగ్జైట్మెంట్ వచ్చింది. బట్ పోను వాళ్ళు రిలీజ్ చేసే టీజర్స్ కానివ్వండి, ఫస్ట్ లుక్ కానివ్వండి, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానివ్వండి, ఎస్ ఇవన్నీ కొత్తగా ట్రై చేస్తున్నట్టుగా అనిపించినా కూడా ఒక సామెత ఉంది కదా, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అని చెప్పి. సో ఆ విధంగానే అనిపిస్తుంది దీన్ని చూస్తే కూడా. సో సంక్రాంతికి రిలీజ్ అయ్యే టాంప్లెట్ మూవీ ఇది. కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి అంటే ఇట్లాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. ఇంకొక సంక్రాంతికి మళ్ళీ ఇదే లాంటి సినిమా అంటే ఎక్కడో మిగతా సినిమాస్తో కంపేర్ చేసుకుంటే ఇది నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. సో సీరియస్లీ ఒక సినిమా ఫ్యాన్గా ఈ సినిమా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. బట్ సో ఫార్ నో ఎగ్జైట్మెంట్. ఇట్ ఈస్ మై ఓపెన్ స్టేట్మెంట్. ఇకపోతే నెక్స్ట్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడు అని చెప్పి పేరు తెచ్చుకున్న
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు డైరెక్ట్ చేసిన సినిమా గుంటూరు కారం. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను, గుంటూరు కారంలో ఘాటు తక్కువైంది, కారం లేదని చెప్పి. అసలు సినిమానే ఇంకా రిలీజ్ కాలేదు, అంతకు ముందే ఎలా చెప్తామని చెప్పి అనుకుంటారు. సో ఈరోజు ఉండే ఈ కాంపిటేటివ్ ట్రెండ్లో మీరు సినిమా ప్రమోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అందరికీ తెలుసు. అరే ఈ హీరో కట్అవుట్కి, సూపర్ స్టార్ స్టార్డమ్కి ప్రమోషనే అవసరం లేదు, అలా వచ్చి ఆయన నిలబడితే ఇలా అదే పెద్ద ప్రమోషన్ అని చెప్పి ఫ్యాన్స్ చెప్పొచ్చు. ఫ్యాన్స్కి ఆయన కట్అవుటే పెద్ద ప్రమోషన్. సో దేవుడి దర్శనం లాగా మీరు అనుకోవచ్చు. సో సినిమా ఫ్యాన్గా, సినిమా ఆడియన్గా మేము మహేష్ బాబుని ఎంజాయ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వేరే హీరో సినిమా సూపర్గా ఉన్నట్లయితే, ఎగ్జైటింగ్గా ఉన్నట్లయితే ఆ హీరో సినిమాని కూడా ఎంజాయ్ చేస్తాం. సో నేను చెప్తున్న విషయం అంతా కూడా ఒక సగటు ప్రేక్షకుడిగా, ఒక సినిమా పిచ్చోడిగా, సినిమా ఆడియన్గా నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. మహేష్ బాబు గారి యాక్టింగ్లో నో డౌట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవెన్. నేను ఎవడు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆయన యాక్టింగ్ గురించి. హీ అమేజ్డ్ ఆడియన్స్ అనమాట. తెలుగు ఆడియన్స్ మరీ పర్టిక్యులర్గా చాలా కాలర్ ఎగరేయాలి మహేష్ బాబు ఒక తెలుగు సినిమా హీరో అని చెప్పి. సో ఇండియా మొత్తం మీద తెలుసు మహేష్ బాబు గారి యొక్క స్టార్డమ్, ఆయన యొక్క యాక్టింగ్ టాలెంట్ కానీ. సో దాని గురించి మనం ఏం కమెంట్ చేయట్లేదు. మన ప్రాబ్లం అంతా కూడా ఆ సినిమా యొక్క ఎగ్జైట్మెంట్ లెవెల్ గురించే. ఇంకొంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ కొంతమంది లీక్స్ చేస్తున్నారు కదా, స్టోరీ అది ఇదని చెప్పి లీక్స్ చెప్పడంలో కొంతమంది చెప్పడం ఏంటంటే, ఎస్ ఆల్రెడీ తెలిసిన విషయమే, కీర్తి కిరీటాలు అని చెప్పి ఒక నవలని బేస్ చేసుకొని సిల్వర్ స్క్రీన్ పైన ఈరోజు డైరెక్షన్ చేశారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని చెప్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పైన ఎటువంటి డౌట్ లేదు. మరీ ముఖ్యంగా నవలల్ని ఆయన బేస్ చేసుకొని సినిమా తీశారంటే అది వేరే రేంజ్లోనే ఉంటుంది. కానివ్వండి, తర్వాత అలవైకుంఠపురంలో కూడా ఏదో ఒక నవల అన్నారు. అంతకుముందు వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేది కూడా ఒక నవలని బేస్ చేసుకొని తీసిందే అని చెప్పి చాలా మందికి తెలిసిన విషయమే. సో ఇది కూడా నవలని బేస్ చేసుకున్న విషయమే అంటున్నారు. ఎస్, సాహిత్య విలువలు ఉన్న దర్శకుడు సో నవలని బేస్ చేసుకొని సినిమా తీస్తే ఖచ్చితంగా అది బాగానే ఉంటుంది. బట్ నేను చెప్తున్న విషయం, వెన్ ఐ కంపేర్ యాజ్ అ సినిమా ఆడియన్, కంపేర్ విత్ అదర్ టీజర్స్ ఆర్ సో ఫార్ ప్రమోషన్స్, గుంటూరు కారం నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. మేబీ రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా స్టోరీ రివీల్ అయిన తర్వాత ఎగ్జైట్ చేయొచ్చేమో. సో నాకు ఈగో లేదు, బికాజ్ ఐఎమ్ అ సినిమా ఫ్యాన్. సో రేపు సినిమా రిలీజ్ అయ్యి సినిమా నాకు నచ్చి ఓపెన్గా రివ్యూలో చెప్పేటప్పుడు ఓపెన్గా చెప్తాను, నాకు సినిమా నచ్చింది, నేను వేరేది ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే టీజర్స్ నన్ను ఎగ్జైట్ చేయలేదు, బట్ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ మారింది, బ్రహ్మాండంగా ఉంది, అద్దిరిపోయింది బొమ్మ అని చెప్పి చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు. నాకెందుకు ఈగో, నేను ఒక సినిమా ఫ్యాన్ని. బట్ సో ఫార్ నన్ను ఎగ్జైట్ చేయట్లేదు అన్న విషయాన్ని మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ ఒక వీడియోలో. మళ్ళీ అదే పాయింట్ని మీకు ముందుకు తీసుకొస్తున్నాను. మరీ ముఖ్యంగా కొంతమంది అనుకుంటున్నారు నేను వేరే హీరో ఫ్యాన్ కాబట్టి తక్కువ చేస్తున్నాను, నెగటివ్ పబ్లిసిటీ చేస్తున్నాను అని చెప్పి. నేను నెగటివ్ పబ్లిసిటీ చేసి మీ పెద్ద హీరోకి ఏమైపోద్దబ్బా, మీ స్టార్డమ్ తెలుసా, మీ హీరో స్టార్డమ్ ఏంటో తెలుసా? ఉదాహరణకి చెప్తున్నాను, రెండో విషయంకి వెళ్ళిపోదాం. సో ఉదాహరణ దాంతోపాటు చెప్తే మీకు ఇంకా అర్థమైపోతుంది. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ టూ మచ్ చేస్తున్నారని చెప్పాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ నో అబౌట్ మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారి యొక్క నేచర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీరు చెప్తున్నారు కదా, అసలు సూపర్ స్టార్ సినిమాతో ఢీ కొట్టగలిగే అసలు కరేజ్ ఏదేదో పదాలంతా వాడుతున్నారు, ఎవరికి లేదు. హనుమాన్ ఏంటి, లేకపోతే ఇంకొక సినిమా ఏంటి, సూపర్ స్టార్ బొమ్మ ముందు నిలబడదని చెప్పి కొంతమంది, ఐఎమ్ నాట్ టెలింగ్ అబౌట్ ఎవ్రీ వన్, సో కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళ గురించే చెప్తున్నాను. ఏదో పెద్దగా విర్రదీగిపోతున్నారు కదా. మీకుండొచ్చు మీ మహేష్ గారు, మీకుండొచ్చు మహేష్ బాబు గారి సినిమా మాత్రమే గొప్ప అని చెప్పి, బట్ మీరు ఎవరినైతే దేవుడుగా ఆరాధిస్తున్నారో ఆయనకి ఇటువంటి ఫీలింగ్ అస్సలు లేదు. దీనికి 1,000,000 ఉదాహరణలు ఉన్నాయి. సో సింపుల్ థింగ్ చెప్పాలంటే, చిన్న సినిమా, పెద్ద సినిమా, క్లోజ్ ఫ్రెండ్ సినిమా, లేకపోతే ఎవరో ముఖపరిచయం లేని సినిమా, తెలుగు సినిమా, తమిళ్ సినిమా, భాషా భేదాలు ఏవీ లేకుండా సినిమా తనకు నచ్చినట్లయితే, సినిమా బాగున్నట్లయితే, ఈ సినిమా 10 మందికి వెళ్ళాలి, చేరాలి అని చెప్పి ఆయన అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన ప్రమోట్ చేశారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తన ట్వీట్స్ ద్వారా. సో భాషకి సంబంధం లేకుండా, చిన్న పెద్ద సినిమాలకు సంబంధం లేకుండా, ఆయనకి అసలు ఆ సినిమాతోనే సంబంధం లేకుండా ఆయన ఒపీనియన్ని, ఆయన రివ్యూని చాలా చక్కగా పంచుకున్నారు మనతో సోషల్ హ్యాండిల్ ద్వారా. సో అంత గొప్ప మనసు ఉందండి మీ ఫేవరెట్ హీరోకి. మరి మీకు అందరినీ చెప్పట్లేదు, పర్టిక్యులర్గా కొంతమంది ఎవరైతే సోషల్ మీడియాలో ఈ విధంగా నెగటివ్గా వేరే సినిమాల గురించి మాట్లాడుతున్నారో, అరే నీదేంట్రా పిల్ల,
సినిమా, నువ్వేంట్రా మా సినిమాతో పాటు వచ్చేది, పక్కకి వెళ్ళిపో అని చెప్పి చెప్పడం కానివ్వండి, నెగటివ్గా కొంతమంది మాట్లాడడం కానివ్వండి మిగతా సినిమాల గురించి, దిస్ ఇస్ రియల్లీ టూ మచ్. అండ్ ఇంకొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆదర్శవంతం మహేష్ బాబు గారు లాగే. సో వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సంక్రాంతికి ఎన్ని సినిమాలైనా రావచ్చు, మా సినిమా హిట్ కొడుతుందని మా కాన్ఫిడెంట్. సో వీ వాచ్ ఓన్లీ గుంటూరు కారం అంటున్నారు. అది బాగుంది, ఫైన్, వెల్ అండ్ గుడ్. మీ సినిమా గురించి మీరు గొప్పగా మాట్లాడుకోండి, మీ సినిమా గురించి గొప్పగా మీరు కమెంట్ చేయండి, తప్పు లేదు. అందుకని చెప్పి ఏదో సినిమాలో డైలాగ్ ఉన్నట్లుగా ఒకరిని ప్రేమించాలంటే ఇంకొకరిని హేట్ చేయాలి అని చెప్పి లేదు కదా. సో ఆ విషయాన్ని దయచేసి తెలుసుకోవాల్సిందిగా కొంతమంది మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి రిక్వెస్ట్గానే చెప్తున్నాను. దెన్ ఇట్ ఈస్ యువర్ విష్. చివరిగా మళ్ళీ చెప్తున్న విషయం ఏంటంటే, నేను ఒక సినిమా ఫ్యాన్ అబ్బా. ఒక సినిమా ఫ్యాన్గా ఇంతవరకు వచ్చిన ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్, టీజర్స్, లేకపోతే మనకు తెలిసిన ఈ స్టోరీ కాన్సెప్ట్స్ అంతా బట్టి నన్ను ఎక్సైట్ చేసే ఫ్యాక్టర్స్, సైంధవ్ అయితే ఏదో డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. సో ఈ యాక్షన్ రోల్లో వెంకటేష్ని చూడాలి, విక్టరీ వెంకటేష్ గారిని చూడాలని చెప్పి ఒక ఎక్సైట్మెంట్. అదేవిధంగా హనుమాన్, మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న సూపర్ హీరో మూవీస్, మన తెలుగులో ఒక సూపర్ హీరో మూవీ వస్తుంది. అందులో మనకు నచ్చిన ఒక డివోషనల్ క్యారెక్టర్ హనుమంతుడి పవర్స్ ఒక వ్యక్తికి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది, కాన్సెప్ట్ నన్ను ఎక్సైట్ చేస్తుంది, హై ఇస్తుంది నాకు అనే విషయం వల్ల ఈ రెండు సినిమాలకి నేను ఎక్సైట్ అయ్యి ఈ రెండు సినిమాలు చూడాలనుకుంటున్నాను. ఫస్ట్ నాకు అవకాశం ఉన్నట్లయితే ఫస్ట్ ఈ రెండు సినిమాలు చూస్తాను. బట్ యాజ్ అ సినిమా లవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ బాబు గారి సినిమాని, నాగార్జున గారి సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వను. ఫ్యాన్స్, మీకు సినిమా నచ్చినట్లయితే మీరు ఆ సినిమానే మళ్ళీ చూస్తారేమో. మేము సినిమా ఫ్యాన్స్, మాకు సినిమా నచ్చినట్లయితే అన్ని సినిమాల్ని చూస్తాం. సో I will catch you up in another interesting and useful content. Till then, this is Ganaraj Shankar signing off from this particular video. Stay safe, stay healthy.